Good morning my dear students. Today we will do one activity to prove electromagnetic effect. ఒక మేకు ఉంటుంది, ఈ మేకులో విద్యుత్ ప్రవహిస్తుంది. మేకులో విద్యుత్ ప్రవహించినప్పుడు అది అయస్కాంతంగా ఎలా ప్రవర్తిస్తుంది అన్నటువంటి అంశాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఇక్కడ మనము రాగి తీగ చుట్టినటువంటి ఒక మేకును తీసుకోవడం జరిగింది. అంటే ఒక పెద్ద మేకు తీసుకున్నాము. ఈ పెద్ద మేకుకు రాగి తీగను ఇలా చుట్టడం జరిగింది. చుట్టిన తర్వాత ఈ కొనకు ఒక వైర్ అతికించాము, ఈ కొనకు ఇంకొక వైర్ అతికించాము. ఈ విధంగా అతికించిన తర్వాత మనము ఒక టేపు ముక్కను తీసుకొని ఇలా అతికిస్తాము. ఒక బ్యాటరీ తీసుకుంటాము. ఈ బ్యాటరీకి థ్రెడ్ కట్టేసి ఇలా పైన వేలాడదీస్తాము. ఇక్కడ తీగ చుట్ట ఉంది కదా, ఇలా అమర్చిన తర్వాత ఒక 5 నిమిషాలు లేదా 10 నిమిషాలు దీంట్లో విద్యుత్ ప్రవహించేలా మనం చూడాలి. విద్యుత్ ప్రవహించిన తర్వాత చూడండి, ఇక్కడ నుంచి పాజిటివ్ టెర్మినల్ నుంచి విద్యుత్ ప్రవహిస్తుంది. ఈ విధంగా ప్రవహించిన తర్వాత ఇది తీగ చుట్ట ద్వారా వెళ్తుంది. ఈ తీగ చుట్ట మధ్యలో మనము పెద్ద ఇనుప మేకును అమర్చాము. ఈ ఇనుప మేకు అయస్కాంతంలా ప్రవర్తిస్తుంది. చూడండి, ఇప్పుడు మేకులు అతుక్కున్నాయి కదా, కనెక్షన్ తీసేసాము, మేకులు ఎగిరిపోయాయి. కనెక్షన్ పెట్టాము, మేకులు అతుక్కుంటున్నాయి. ఇక్కడ కనెక్షన్ తీసేస్తే ఇక్కడ వలయంలో విద్యుత్ ప్రవహించదు, అందుకే మేకులు కిందకి పడిపోయాయి. ఇక మళ్ళీ కనెక్షన్ పెట్టాము, మేకులు అతుక్కుంటున్నాయి. అంటే ఇక్కడ వలయంలో విద్యుత్ ప్రవహించినంత వరకు ఇది అయస్కాంతంగా ప్రవర్తిస్తుంది. విద్యుత్ ప్రభావం వల్ల ఇది అయస్కాంతంగా మారింది అని మనకు తెలుస్తూ ఉంది. స్టూడెంట్స్, మీరు కూడా ఈ ప్రయోగాన్ని చేసి చూడండి. మీకు ఏదైనా సలహాలు సందేహాలు వచ్చినట్టయితే కామెంటరీ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్ బాయ్.